హలో. హలో మను, ఎలా ఉన్నావురా? బానే ఉన్నా. ఎవరు మీరు? నేను రా నానిని. 10th క్లాస్ గ్రూప్ లో నెంబర్ చూసి కాల్ చేశారా? నాని నువ్వా? ఎన్ని సంవత్సరాలైందిరా నీ వాయిస్ విని. మొత్తం చేంజ్ అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయింది కదరా, అందరం పెద్దలు కూడా అయిపోయాం. అవునరా, మంచి రిసార్ట్ బుక్ చేసి అందరూ బాగా ఎంజాయ్ చేద్దాం. ఎవ్వరు మర్చిపోకూడదు. మరి మళ్ళీ కలుస్తామో లేదో కదా. ఆ అమ్మాయిలు కూడా అదే ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంకేం మరి, మరీ మంచిది. అవునరా, గౌతమ్ గారు ఏంటి 1 వీక్ నుంచి గ్రూప్ లో మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదు, అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు ఏంటి? ఏమైంది? అదే చూస్తున్నాను రా, నాకు కూడా 1 వీక్ నుండి కాల్ చేయట్లేదాడు. సరేరా, ఆఫీస్కి వెళ్ళాలి, రెడీ అవుతున్నా, టైం అయింది. స్కూల్కి వెళ్ళను అని స్టేజ్ నుండి ఆఫీస్కి వెళ్ళాలి అని స్టేజ్కి వచ్చేసాం మామ. నిజమేరా. సరే బాయ్ అయితే. ఓకే బాయ్ అయితే. మరి 1 వీక్ నుండి ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఇంటికి వెళ్తే ఇంట్లో కూడా ఉండట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? సరే అలా వెళ్ళి చూద్దాం. 6.5 hours later. ఇక్కడ ఉన్నావా? మార్నింగ్ నుంచి సిటీ మొత్తం చూస్తున్నా నీకోసం. అయినా ఇక్కడేం చేస్తున్నావరా? ఏం చూస్తున్నావరా? రే, ఈఎంఐ ఫోటో చూస్తున్నావు ఎట్రా? మర్చిపోతానని చెప్పావు కదా, మళ్ళీ ఈఎంఐ ఫోటో చూస్తున్నావు ఏంటి? ఏంటి మళ్ళీ లవ్ చేద్దాం అనుకుంటున్నావు ఈ అమ్మాయిని? మర్చిపోతానే కదరా మళ్ళీ లవ్ చేయడానికి. ప్రార్థనని అప్పుడు లవ్ చేసా, ఇప్పుడు లవ్ చేస్తున్నా, ఎప్పటికీ లవ్ చేస్తూనే ఉంటా. ఒరే, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించడం నా బాధ కాదురా. గుర్తుందా, నువ్వు 9th 10th క్లాస్ లో ఉన్నప్పుడు అమ్మాయిని లవ్ చేసావు. 10th అయిపోయాక అందరం వెళ్ళిపోయాం, కానీ నువ్వు మాత్రం అమ్మాయి జ్ఞాపకాలతో ఇప్పటికీ ఇలాగే ఉండిపోయావు. ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నావు అనుకున్నా, మళ్ళీ స్టార్ట్ చేసావు. రీయూనియన్ లో మళ్ళీ కలుస్తావు, అలా చూస్తూ ఉండిపోతావు. మళ్ళీ వచ్చి 10-20 సంవత్సరాల పాటు అమ్మాయిని తలుచుకుంటూ అలా ఉండిపోతావు. అవసరమారా మనకి ఇవన్నీ? ఎందుకురా, వదిలేసి ఇంకొక అమ్మాయిని చూసుకోరా. లేదురా, 1 వీక్ నుండి ప్రార్థనతో చాటింగ్ చేస్తున్నా. ఏంటి, 1 వీక్ నుంచి ప్రార్థనతో చాటింగ్ చేస్తావా? అవునరా. ఇంకేరా, సూపర్ అయితే. నువ్వు ఎంత లవ్ చేస్తున్నావో అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పు. నువ్వు ఎంత లవ్ చేస్తున్నావో అమ్మాయికి తెలిస్తే లైఫ్ లో నేను మిస్ చేసుకోను. ఎవరైనా 10 సంవత్సరాలు అమ్మాయి కోసం వెయిట్ చేస్తారో తెచ్చిన చెప్పు. నువ్వు ఎంత లవ్ చేస్తున్నావు అమ్మాయికి అర్థమైనా చెప్పు, లైఫ్ లో నేను మళ్ళీ వదలదు, ఓకేనా? లేదురా, నేను ప్రార్థన టీచర్ని లవ్ చేయలేను. లవ్ చేయలేవా? ఎందుకు? ఎందుకంటే నేను చాట్ చేస్తుంది ప్రార్థన టీచర్తో, కానీ నేను లవ్ చేసింది మాత్రం ప్రార్థన అంటరా. ఇద్దరు ఒకటే కదరా. నేను 12 years నుండి ప్రార్థనని చూడకుండానే లవ్ చేస్తూ ఉండిపోయాను. ఇప్పుడు ప్రార్థన పెద్దదే అయింది. నేను చాట్ చేస్తుంది పెద్దయిన ప్రార్థనతోనే నాకు తెలుసు, కానీ నా మనసు మాత్రం చిన్నప్పుడు ప్రార్థన దగ్గర అయిపోయింది. అందుకే ప్రార్థన టీచర్ దగ్గర తన చిన్నప్పుడు ఫోటో ఎలాగైనా తీసుకొని ఆ ఫోటో చూస్తూ ఉండిపోదామని ఫిక్స్ అయ్యారా. పిచ్చి బాగా ఎక్కువైంది. విన్నావా కదా ఫ్రెండ్ ఈ మాటలు? నా వల్ల కాదు, మరి నువ్వే ఏదో ఒకటి చెయ్యు. నేను మరి ఇది భరించలేను, ఓకేనా? ఇగో ఇస్తున్నా, మాట్లాడు. ఇగో మాట్లాడు. ప్రార్థన. ఎందుకు చేసావరా? చిన్నప్పుడు ప్రార్థనలు వచ్చేస్తారట, ఇప్పుడు ప్రార్థన పెద్దన అయిపోయిందట, నువ్వు వచ్చేయరట. చెత్త నాకు 10 సంవత్సరాల నుంచి లవ్ వచ్చేసి ఉన్నాడు. నేను వెళ్తున్నా, నువ్వు మాట్లాడుకో. హలో టీచర్. నా పేరు టీచర్ కాదు. హలో ప్రార్థన టీచర్. నా పేరు ప్రార్థన టీచర్ కూడా కాదు. హలో ప్రార్థన, ఎలా ఉన్నావు? బానే ఉన్నా, నువ్వెలా ఉన్నావు? బానే ఉన్నా. రేపు ఫ్రీ అయితే కలుద్దామా? రేపా? ఏ బిజీయా? లేదు, ఫ్రీయే. సరే అయితే
రేపు కలుద్దాం. ఓకే, కలుద్దాం. టుమారో. ఎలా ఉన్నారు? బావున్నా. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను అనుకుంటా. అర్థమైంది గౌతమ్. 10 సంవత్సరాల నుండి నువ్వు ఇంకా నన్నే ఇష్టపడుతున్నావని. కానీ నాకు కూడా అర్థమైంది ప్రార్థన. నిన్ను చూశాక నిన్ను చూసిన అమ్మాయి వేరు, నువ్వేరని. నాకెందుకో ఆ 2 జడలు, నుడితెన బొట్టు, అమాయక చూపులు, స్వచ్ఛమైన నవ్వున్న ఆ అమ్మాయినే 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ప్రేమిస్తూ వస్తున్నా. ఎంత అందమైన అమ్మాయిని చూసినా నా ప్రార్థన చూపు ముందు వాళ్ళెవ్వరూ నిలవను. నేను ఇష్టపడేది ఆ ప్రార్థన. నేను చచ్చే వరకు ఆ జ్ఞాపకాల్లోనే ఉండిపోతా. నా ప్రపంచం, నా ఆలోచన, నా సంతోషం కూడా ఆ ప్రార్థననే. నీ దృష్టిలో 10 సంవత్సరాలు అయిపోవచ్చు, కానీ నేను ఇంకా అక్కడే ఉన్నా, అక్కడే ఉంటా. నాకు ఒక్క సహాయం చేస్తావా? నీ 10th క్లాస్ ఫోటో ఒక్కటిస్తావా? నా గుండెల్లో పదిలంగా పెట్టుకొని దేవతలా ఆదరించుకుంటూ బతికేస్తా. నిన్ను చూస్తూ నీ ముందు ఎక్కువసేపు ఉండలేకపోతా. బాయ్. వాడు ఇంత లవ్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. లేదు, అస్సలు మిస్ చేసుకోకూడదు. హలో ఫ్రెండు, ఈరోజు గౌతమ్ని కలిసా. అవునా? అప్పట్లో ప్రేమంటే కలవడం, మర్చిపోవడం. నన్ను అప్పుడే మర్చిపోయాడు అనుకున్నా, కానీ నా గౌతమ్ అలా కాదు. ప్రేమంటే ఏమిటో తెలియజేశాడు. నేనెంత అదృష్టవంతురాలనో తెలుసా? అంత ప్రేమ ఎవరికి దొరుకుతుంది? అయినా ఏ అమ్మాయి వదులుకుంటుంది? లేదు, నేను అస్సలు వదులుకోలేను. నా గౌతమ్ నాకు కావాలి. నా గౌతమ్ ప్రేమ నాకు కావాలి. వాడు నన్ను ఇప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఐ లవ్ గౌతమ్. మై లైఫ్ ఈజ్ గౌతమ్. చచ్చినంత వరకు వాడు నాకే సొంతం. వాడు 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఉండొచ్చు, కానీ వాడి ప్రేమ కోసం, వాడి కోసం నేను ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను. నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయాలి ఫ్రెండు. నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. నువ్వు హ్యాపీగా ఉండు.